హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎత్తైన కొండలు పచ్చదనాన్ని పులుముకొని ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. మరి ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ ఎకో టూరిజం మారేడుమిల్లి మండలం నుండి అతి లోతట్టు గిరిజన గ్రామాలకు బయలుదేరేసాము అండి. గతంలో మనం ఒకసారి వేజువాడ అనే గిరిగూడానికి వెళ్ళాం కదా, ఈరోజు మరలా అదే గ్రామానికి వెళ్తున్నామన్నమాట. ఎన్నిసార్లు చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి ఈ గ్రామం అయితే. ఎర్రటి పెంకులు, ఎర్రటి గోడలతో ఇళ్ళన్నీ కూడా భలే యునిక్గా అనిపిస్తాయన్నమాట. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతూ ఉన్నాము అంటే, ఈ గ్రామంలోని బాలమ్మ అనే ఒక పెద్దమ్మ మనల్ని అడవిలోకి తీసుకెళ్లారు. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు అడవుల్లో రకరకాల కొండకొక్కులు మొలుస్తూ ఉంటాయంట. ఈరోజు చాలా స్పెషల్ ఏంటి అంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4 రకాల కొండకొక్కుల్ని తీసుకొని వచ్చి గిరిజనుల యొక్క సాంప్రదాయ పద్ధతిలో మనకి పొట్లం కట్టి తినిపించారన్నమాట. చాలా రుచిగా ఉంది అండి. సహజమైనటువంటి ఆహారం. ఓకే, మరెందుకు ఆలస్యం, ప్రకృతి ఒడిలో కొక్కుల వేట అలాగే సాంప్రదాయ పద్ధతిలో వండిన వంట ఎలా ఉన్నాయో చూసేద్దామా. పెద్దమ్మా బాగున్నావా? బాగున్నారా పెద్దమ్మా? ఎవరండి? మేము చాలా దూరం నుండి వచ్చాము. కంట కనబడండి నాకు. కళ్ళు కనబడలేదా? ఆహా. పెన్షన్ ఇస్తున్నారమ్మా నీకు? పెన్షన్ ఇస్తున్నారా? పింఛను ఇస్తున్నారు. ఇస్తున్నారా? సరే సరే. తిన్నావా మరి పొద్దున్న? బువ్వ తిన్నావా? తింటున్నాండి. ఏం కూరలో? చేమ కూర, ఏటే కూర, కందిపప్పు. చేమ కూర వండారా? సరే సరే. తీడిరాయి భలే ఉందండి. తీడిరాయి మాత్రం చక్కగా కత్తులు గొడ్డళ్ళు తీడుకునే రాయి ఎంత బాగుందో. అమ్మా, మొత్తానికి ఈ అడవి కాడికి తీసుకొని వచ్చావు. దేనికోసం తీసుకొచ్చావు? కొక్కులాకి ఏం కొక్కులు? అదేంటది? గుండె కొక్కు. గుండెం కొక్క? అబ్బా, బాగుంటుందా? బాగుంటుంది. ఇదొక్కటే? ఇదొక్కటే మళ్ళీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇది కొత్త కొక్కు. గుండెం కొక్క అట. ఇదిగో. ఆహా, నేను చూశాను, అది వేరే రకంగా ఉంటదమ్మా. ఇలాంటి దాన్ని చూడలేదు, ఎర్రగా ఉండేది. అలాగే. అబ్బా, భలే కొక్కు దొరికిందమ్మా. ముందు చూసావేటి? కాదు, ముందు చూసావా ఈ కొక్కుని, లేకపోతే ఇప్పుడే చూసావా? ఏ అదేం కొక్కు? ఏదేది అది? ఇయ్యేం కొక్కు? పసాపు కొక్కులు. పసుపు కొక్క? మంటుంది. ఎప్పుడు చూసావు కానీ? ముళ్ళవాడమే. అదొక్క కుక్క మంచిది. గుండెం కొక్కు కదా. ఇంకొక కుక్క అంతా భలే సరిపోద్ది కూర. సూపర్. డొంకల్లో కూడా తొక్కి తొక్కి ఎతుకుతున్నారు అమ్మ అయితే. చూద్దాం ఏముంటాయో. ఏం ఎతుకుతున్నావమ్మా? ఇలాంటి తుక్కు పోసిన కాడ ఎతుకుతున్నావు? ఏటి మొలుతాయి? ఇదిగో చూస్తున్నారు కదండి, ఇవి జాఫ్రాలు కదమ్మా. జాఫ్రా కల్లాల్లో కొట్టి జాఫ్రా తుక్కు పోస్తారు కదా, అలాంటి తుక్కుల్లో ఎతుకుతోంది ఇందాకటి నుంచి అమ్మ. వర్షాకాలం చినుకులు పడడం స్టార్ట్ అయిందంటే చాలు, రకరకాల కొక్కులు కమ్మగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు బాలమ్మ అమ్మ గురించి ఒక విషయం తెలుసు కదా, అమ్మతో మనం నడవలేమన్నమాట. నేను నడుస్తూ ఉంటే అమ్మ పరిగెట్టినట్టు నడుస్తుంది అనమాట. తను నడుస్తూనే ఉంటుంది కానీ పరిగెట్టినట్టు ఉంటుంది ఆ నడక. అవి కావాలయి? అవి తింటాను కొక్కులేనా? ఏం కొక్కులు అంటారక? పసపు కొక్కులా? భలే ఉంది. పసపు కొక్కులు అంటే పసుపు కొక్కులా? పసుపు కొక్కులు, పసుపు కొక్కులు అంటారు ఇట్నే. వావ్,
బాగుంటాయి అక్క ఇవి. బాగుంటుంది. ఇయ్యో పసుపు కొక్కులట, మామూలుగా మట్టిలోనే మొలుస్తున్నాయి ఇవి. మట్టినే. ఇది మాత్రం గుండెం కొక్కు. ఇది గుండె భలే గుండెం కొక్కు దొరికింది నాకు. అది కూడా వేసి కట్టే. ఇదిగో ఇప్పుడైతే మాత్రం ఏదో కాలువలోకి తీసుకెళ్తా ఉన్నారు అమ్మ అయితే. భలే ముయ్యగా మూసుకొని ఉన్నదమ్మ ఇదంతా. అబ్బా భలే ఉన్నది చల్లగా. కొండబోదే కదమ్మా ఇది. వర్షాలు అవి కురిసినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట కొండబోదే. ఈ కొండబోదే దాటుకొని ఇంకా అవతల వైపుకి ఇంకా చాలా దూరంగా తీసుకెళ్తూ ఉన్నారు అడవుల్లో కంట. ఏవో ఒక కొక్కులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఒకే రకమైన కొక్కులు దొరకాలి అంటే కుదరదు. కానీ అదేం కొక్కులు భలే ఉన్నాయి. ఈ కొక్కులు ఏం కొక్కులక? మంచి కొక్కులు. మంచి కొక్కులా? ఇదేం కాడు ఇది? మామిడి. మాడి చెట్టు ఇది. మామిడి కుళ్ళుతున్న మాడి చెట్టు దగ్గర మాడి కొక్కులు తేలుతాయని విన్నాను. ఇంతకాలానికి చూస్తున్నాను ఈ మాడి కొక్కులను అయితే నేను. అబ్బా రుచిగా ఉంటాయా? రుచిగా తిన్నారు. అబ్బో సూపర్ దొరికినాయి అక్క మనకి. ఇంటికాడ ఉంటే దొరుకుతాయి ఏటి కదా? దొరకవు కూడా. ఏవో ఒకటి దొరుకుతాయి అనేసి మొత్తానికి వచ్చేసాం. ఒక రకం కొక్కులు కాదు, రకరకాల కొక్కులు దొరుకుతున్నాయి. ఓహో ఈ చచ్చిపోయిన పెద్ద చెట్టు మామిడి చెట్టు ఇది. ఎండిపోయిన చెట్టు మామిడి చెట్టు అట అండి. ఇదిగో మామిడి చెట్టు దగ్గర కొమ్మల్లో మొలిసినాయి అన్నమాట చిన్న చిన్నవి. ఇవిగో అయ్యేమో అవే. బా రావడం మంచిదా అయింది కదా, ఎవరు రాలేదేమో. రాలేదు. బాగానే ఉన్నాయి కుక్కలు. అలా ఒక్కోటి ఏరుకోవాలి మామిడి కుక్కలు. మరి ఇయ్యేటి మెత్తగా అయిపోయినాయి, పాడైపోయినాయి అంటారు. ఇవి ఇవి తినరా? పెద్ద మామిడి చెట్ట. మరి ఇది ఎందుకు చచ్చిపోయిందాక? అయ్యో చంపేశారా? ఎందుకు చంపేసుకున్నారో? మంచిగా పండ్లు వచ్చి ఓయ్ ఏ పని చంపేశారు? అల్లయ్య అయ్యేలా ఉన్నాయి. అయ్యి ఇది మొగ్గాలు ఉన్నావు. ఎంతే తెలిపెట్టుకుంటాడట. మొగ్గలా? మొగ్గాలు నా మొగ్గాలు అవి చూస్తే ఏదో మిల్కీ మష్రూమ్స్ లా ఉన్నాయి. ఇటు రుచి అంత బాగుంటది. రుచి ఎక్కువ. అబ్బా రుచి ఎక్కువ అంటావు. రుచి ఎక్కువ. ఇగో పొట్టిలా దేవతా ఉంటే లోపల వైపుకి తేలిని మంచి కుక్కలు. ఇగో బుగ్గి కుక్కలు దొరుకుతున్నాయమ్మా. ఏ జేబ్రా కుక్కలు అయ్యో చిన్నవి భలే ఉన్నాయమ్మా. ఇగో ఇగో చూడండి జేబ్రా కుక్కలు గుండెకాయలా ఉంటాయా? కూర కాదమ్మా, కూరకడ వేస్తేవి బాగానే ఉంటాయా కరిగిపోతాయా? ఆహా ఇలాంటి కుక్కలు దొరికితే రుచికి రుచి ఉంటుందట. జేబ్రా కుక్కలు ఎక్కడ చల్లేరా? ఏది భలే ఉన్నాయి. పట్టుకు నువ్వే పట్టుకో. భలే ఉన్నాయి చూడ్డానికి కదా. ఒక రకం కొక్కు కాదు కదా, రకరకాలు దొరుకుతున్నాయి అడవిలోకి వస్తే. ఒక రకం కొక్కులో 2, ఇంకో రకం కొక్కులో ఒక 2, అలా అన్నీ కలిపేసి వండేయడమే. కలగాపులుగా అన్నమాట. సంక్రాంతి పండక్కి మా ఏజెన్సీ ప్రాంతాల్లో కలగలుపుల కూర అని ఒకటి వండుతారు. అన్ని రకాల కాయగూరలు కలిపేసి ఒక కూరగా చేస్తారన్నమాట. అలాగా ఈరోజు అన్ని రకాల కొక్కుల్ని కలిపేసి ఒక కూరగా చేయటం అన్నమాట. కలగలుపుల కొక్కుల కూర.
ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి నీళ్లు కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఊట నీళ్ళ ఊట నీరు. ఇదిగో చూడండి, ఇక్కడ నుండే స్టార్ట్ అయింది అన్నమాట ఈ కాలువ. పైన ఎక్కడ నీళ్లు లేవు. అబ్బా అమ్మా అమ్మాయి, నామాయ్ ఇక్కడ నీళ్ళే తాగేస్తున్నారు మీరు. మంచినీళ్ళకి ఇక్కడికి వస్తారా? మొత్తము ఇక్కడ నుండి మోస్తారా నీళ్లు? మొత్తం చూసారు కదా అండి, ఊట నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇదిగో ఫిల్టర్ కట్టుకోవడానికి ఇక్కడే పెట్టుకున్నారు. ఇక్కడ నుండి ప్రతిరోజు నీళ్లు పట్టుకెళ్తారా? అందరు వస్తారమ్మా? వస్తారు ఇందుకే, ఊరందరు ఇక్కడికే? ఇందుకే. అబ్బా, వస్తారు. ఇన్ని రోజులు వస్తున్నాను కానీ మీ ఊరి విషయం నాకు తెలియదు. మరి ఊరికాడ కుళాయిలు ఉన్నట్టున్నాయి కదమ్మా? ఉన్నవి కుళాయిలు. కరెంటు లేకుంటే కరెంట్ లేకపోతే ఆ నీళ్లు రావనా? అడివంతా తిరిగి 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 నేనైతే అలసిపోయాను కానీ అమ్మ మాత్రం అలసిపోలేదు. చాలా హుషారుగా మెట్టెక్కేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు దాకా అడివంతా తిరిగి 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 ఒక రకం కొక్కు కాదు ఇది. ఎన్ని రకాల కొక్కులు తెచ్చామో చూడండి. ఇగో ఇది ఒక రకం కొక్కు. ఇదేం పేరమ్మా? బొండం కొక్కు. గుండెం కొక్కు కదా అది. అది ఒక రకం. ఏ రకం ఆ రకం పెట్టమ్మా చూద్దాం. ఇది ఒక రకం. అలాగనే రెండు. ఇప్పుడు ఇవి తెల్ల కొక్కులు ఒక రకం. పసరు కొక్కులు. పసరు కొక్కులా? పసరు కొక్కులు. పసుపు కొక్కులా పసరు కొక్కులా? పసుపు కొక్కు. పసుపు కొక్క పసుపు రంగులో ఉన్నాయి కాబట్టి కదా. మరి ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఇది మంచి కొక్కు. మంచి కొక్కు. వదిలే. ఈ మంచి కొక్కులట ఈ మామిడి కాండి దగ్గర మొలిసినాయి కదమ్మా ఇవి. మామిడి కాండి దగ్గర మంచి కొక్కు. ఇది 4 రకాల కొక్కులు. ఇవి మాత్రమే కాదు అండి, ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇంకా చాలా రకాల కొక్కులు దొరుకుతూ ఉంటాయి కదమ్మా. ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీటితో కూర వండుతావా మరి లేకపోతే పొట్లం చేస్తావా? పొట్లం చేస్తావా? పొట్లం చెయ్యమా, నేను కూడా తింటాను. భలే ఉంటాయనేసి అంటున్నారు. ఈ కొక్కులు అయితే కొత్త రకం కొక్కులు చూస్తున్నానమ్మా. ఈ మాత్రం అలా పైనుండే తొక్కను ఒలిసేయాలి కదా గుండెం కొక్కులే. నేను మా అమ్మ వండింది గుండెం కొక్కులు అని చెప్పేసి చిన్నగా ఉన్నాయమ్మా అవి. ఇలా లేవు. పెట్టు పిల్ల అగ్గి పుట్లమట్ట తిన్న పెడతా. కొక్కులు దప్పి ఇప్పుడు ఇన్ని రకాల కొక్కులన్నీ కలిపి చక్కగా ఆకులు పొట్లం వేసి పెడతారట. పొట్లం చేసుకొని తినటం ఆ రుచి చాలా బాగుంటది అన్నమాట. మామూలుగా కూర రుచి కంటే కూడా పొట్లం రుచి వేరుగా ఉంటది కదమ్మా. ఆ కాడలు ఉడకవు కదమ్మా, గట్టిగా ఉంటాయి ఆ కాడలు. ఎర్రటి రంగులో ఉన్నాయి ఈ కుక్కలు. పెద్ద లైమ్మ రెత్తే చైమ్మ పెద్ద అయితే బాగుంటాయా? ముగ్గాలు తప్పరికితే చిన్న చిన్న ముక్కలు అలా ఇరిచేసుకోవడమే. జున్ను ముక్కల్లా ఉన్నాయమ్మా. ఇది రొట్టె ముక్కలాగా.
అమ్మ మళ్ళీ ఎక్కడికో బయటికి బయలుదేరింది. అమ్మ వెనకాల పోదాం మళ్ళీ. అమ్మ ఎటు తిరిగితే అటు వెళ్ళిపోవడమే. ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా ఈ అడవులపైనే ఆధారపడి ఉంటుంది. ఏది కావాల్సి వచ్చినా కూడా ఇలా అడవుల్లోకి వెళ్ళిపోవడమే. ఇది ఏమాక ఇది? కులికెరాకు. కులికెరాక. కులికెరాక. కులికెరాకులు. కులికెరాకట. ఒక ఊర్లో ఒక రకంగా పిలిచినట్టు అవుతున్నారు మొత్తానికి. సరే ముఖ. ఇలా ఉంటుంది అండి మారేడుమిల్లి ప్రాంతంలో ఉండే కొండరెడ్డి గిరిజనుల యొక్క జీవన విధానం. మొత్తం లైఫ్ స్టైలు 100% అడవులపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూరకు సరిపోతాయి కూడా కదా. అంతే. బాగానే దొరికినాయి కదా కూర మట్టుకి. ఆహా ఉడికితే కొన్ని అవుతాయారా? ఇప్పుడు ఆకుల దగ్గర వేసి పొట్లం కడతారు అంట వీటిని. ఆహా పంచదార దుక్కు కొడంతు. మూడు ఆకులు సరిపోతాయా అమ్మ? తుప్ప అంటే బాగా కాలితే బుగ్గులో పడిపోతాయేమో అని. అదేమో ఉప్పు కదా. చీమరకాల కరెంట్ బద్దాలు చేసి మరి వేయి. అందులో పంచదార డొక్కు పడ ఏటా పక్క అన్ని పొట్లాలే చక్కగా. వావ్ ఇవి చీమ మిరపకాయలు కదా. ఎక్కడి నుండి తెచ్చారు? ఏంటి పొట్లం కట్టు తెచ్చారు? ఇక్కడే అమ్మా మీ దొడ్డి కట్టియేనా? అంత చిన్న కాయ గిరింగుని కొయ్యాలంటే మొత్తానికి ఉప్పు కారము పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అటు ఇటు కలిపారు. పిక్కి మారిపోతూ కావాలేక వెయ్యి ఇంకో 2 ఆకులు.
అడవుల్లో దొరికే ఏ ఆకుకూరనైనా, ఇలాంటి కొండ కుక్కలనైనా, లేదా ఏ పిట్ట మాంసాన్నైనా కూడా ఇలా ఆకులతో పొట్లం కట్టుకొని, కాల్చుకొని తినటం అనేది ఈ కొండరెడ్డి, గిరిబిడ్డల యొక్క జీవన విధానంలో ప్రత్యేకమైన ఆహారపు విధానం అన్నమాట ఇది. పురాతన కాలం నుండి కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారు. చాలా రుచిగా కూడా ఉంటుందండోయ్! మీకు కూడా ఎప్పుడైనా అవకాశం దొరికితే ఇలా ఆకులతో పొట్లం కట్టుకొని తినండి. మరి ఈ ఆకులు మీకు దొరకవు కాబట్టి తుమ్మికాకులతోనైనా లేదా అడ్డాకులతోనైనా కూడా పొట్లం కడుతూ ఉంటారు. అవి దొరికితే వాటితో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. కుంభి సరిపోతుందా మాది? సరిపోతుంది. ఎంతవరకు వచ్చిందమ్మా మన పొట్లం? ఇంకా ఉడికిందా లేదా? ఉడికి ఉడికిపోయిందా? అబ్బా, ఇంకా ఉడకాలా? ఇంకా ఉడుకుతుందో రత్తాంగల్లా ఇంకా తీసేస్తావా? తీయకుంటే పొట్లం వేడివేడిగా పొట్లు మాసంలా కనబడుతుందమ్మా. సూపర్ అన్న. కాలేదు, గట్టిగా ఉడికింది కదా. పొట్టంతా చిల్లా మాండి. సూపర్ అన్న. మాసం కూరలాగా మాసం ముక్కలలా కనబడుతున్నాయి. ఎలా ఉన్నదమ్మా? బాగున్నదా? బాగున్నా. ఏ కొక్కు బాగున్నది? గుండెం కొక్కు బాగున్నదా? బుగ్గి కొక్కు బాగున్నదా? మంచి కొక్కు బాగున్నదా? పసుపు కొక్కు బాగున్నదా? బాగున్నా. పసుపు కొక్కులైనా గుండెం కుక్కులైనా నీవు తినుక. నేనేది తినని చెప్పు. ఏ కొక్కు ఏరుకోను? ఏ కుక్క అయినా తిను. అన్ని కొక్కులు ఒక్కొక్క ముక్క ఏరుకొని తిందామా? ఒక్క ముక్క ఏరుకోండి. మాసం ముక్కల్లా కనబడుతున్నాయి. ఇది కాండి అన్న. కాడున్నది. ఇది బుగ్గి కొక్కే కదా? అదే బుగ్గి కొక్కే. ఇయ్యే. బాగున్నాయమ్మా. బాగున్నావి. బాగానే ఉన్నాయి. కారం గట్టిగానే వేసావు, కనబడలేదు కానీ. అన్ని రకాల కొక్కులు ఒక్కొక్కటి తిందా. తిన్నా మీకు చోకు ముట్టలే. అదే వారికి మూట కడుతున్నా. అటు తింటారేమో వారు. అవి వారికా? ఈ మనకా? మన తిను. ఏరుకో. తిను. మాసం ముక్కల్లా కనబడుతున్నాయి ఇంతక. కారం అన్నదా? కారం ఎక్కువ. కానీ బుగ్గి కొక్కలే భలే రుసున్నట్టున్నాయి అంతకి కదా. మొత్తానికైతే ఇలాంటి నంజు ఏ కల్లుపారు పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. కల్లుపారు పెట్టుకోవాలా? డొంకుతో ఒక బుక్క వేయాలి. డొంక ఒక డొంక. అప్పుడు దొరకవు కదండి. అప్పుడు బాగున్నాయమ్మా బుగ్గి కొక్కులు. భలే రుచున్నాయమ్మా. అబ్బా చక్కగా నములుతుంటే కూడా కరసు కరసు మన భలే ఉన్నాయి. ఇది అదే నా కోసమే ఎక్కడో దాక్కొని ఉంది. నాకు ఇవి బాగా నచ్చినాయి. వచ్చి ఇవేం కుక్కలు ఇవి? జాబర్ కుక్కలు. కొనుక్కుందామంటే ఆన్లైన్ మార్కెట్‌లో అన్నీ దొరుకుతాయండి. కానీ మా గిరిజన ప్రాంతంలో దొరికే ఇలాంటివి మాత్రం ఎక్కడా దొరకవు. ఈ అడవి ప్రాంతానికి మాత్రమే ఇవి ప్రత్యేకం. వర్షాలు కురిసినప్పుడు ఇవి మాత్రమే కాదు అండి, మనకి దొరకనివి మరో 10 రకాల కొక్కులు అడవుల్లో వీళ్ళు సేకరిస్తూ తింటూ ఉంటారు. ఎక్కువగా దొరికినప్పుడు వాటిని ఆరబెట్టుకుంటారన్నమాట. ఎండాకాలంలో దొరకనప్పుడు వాటిని కూరలుగా చేసుకొని తింటూ ఉంటారు. గిరిజనుల యొక్క సాంప్రదాయపు జీవన విధానం మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.